మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో శ్రావణ శుక్రవారం మరియు వరలక్ష్మి వ్రతం కావటంతో భక్తులతో కిటకిటలాడిన దేవాలయం. మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకుంటూ మరియు అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త లక్ష్మమ్మ మాట్లాడుతూ, పాలమూరు పట్టణంలో నడిఒడ్డున ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లి పట్టణ ప్రజలను, జిల్లా ప్రజలను సంతోషంగా చూడాలని, రేణుకా ఎల్లమ్మ దేవతను భక్తులు కోరిన కోరికలు తీరుస్తుందని, ఈ దేవత చాలా మహిమ కలిగిన తల్లి అని అన్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని ఆలయ ధర్మకర్త లక్ష్మమ్మ అన్నారు. వచ్చి కూడా జనాలను కంట్రోల్ చేస్తున్నారు. అట్లా అమ్మవారు అట్లా వినిపించుకుంటుంది జనాలని. మా సార్ రోజు చేస్తున్నారు సిఐ సార్. జాగ్రత్తండి. గెల్లండి, కానుకలు గెల్లండి. శ్రీమాత్రే నమః. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానము పాలక మండలి ఎం లక్ష్మమ్మ. ఈరోజు శ్రావణ మాసము 3వ శుక్రవారము. 2వ శుక్రవారం వస్తుండే వరలక్ష్మి వ్రతము, ఈసారి 3వ శుక్రవారం వచ్చింది. భక్తులు కూడా శ్రావణ మాసం మొత్తం ఇక్కడ చాలా అధిక సంఖ్యలో వచ్చి రోజుకు ఫుల్లు దర్శనం చేసుకొని పోతున్నారు అమ్మవారిని. ఈరోజు ఇంట్లో వరలక్ష్మి వ్రతాలు చేసుకొని ఇక్కడ మళ్ళీ మన అమ్మవారిని దర్శనం చేసుకొని పోతారు. ఎప్పుడైనా కూడా ఇక్కడ నాగులు ఉన్నది అంతా అన్ని దేవస్థానం ఇక్కడ పంచవృక్షాలు ఉన్నాయి. ఇక్కడ ముందల 5 జమ్మి, ఉసిరి, మేడి, అది మొత్తం వేప అన్ని పంచవృక్షాలు ఉన్నందున ఇక్కడ ఆ జమ్మి చెట్లకు తిరిగి అమ్మవారికి తిరిగి భక్తులు ఏ కోరికలు కోరుకుంటే తీరుతాయని భక్తుల నమ్మకము. భక్తులు పూరా పాలమూరు పట్టణ చుట్టుముట్టున్న భక్తులు కూడా మొత్తము ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. పిలిస్తే పలుకుతుంది అమ్మవారు. ఎంత పెద్ద రోగాలు వ్యాధులైనా కూడా నయం చేస్తుంది. పెద్ద రోగాలైనా కూడా అమ్మవారు నయం చేస్తుంది. ఆ తల్లి అట్లా శక్తి ఉంది అమ్మవారు. అంత సత్యము. ఏ మనుషులకు ఏ హాని కలిగియకుండా కూడా అమ్మవారు నయం చేస్తుంది. అందరినీ చల్లగా కాపాడుతుంది. మహబూబ్నగర్ పట్టణాన్ని మొత్తం ఇక్కడ ఇంతమంది జనాలు వచ్చి దర్శనం చేసుకున్నా కూడా ఒక్కరికి కూడా ఇట్లా మాకు ఇబ్బంది అయిందన్న మాట వినలే మేము.
అంత మంచిగా అమ్మను భక్తులు కొలుస్తున్నారు కనుకనే అమ్మవారు ఇట్లా వైభవము ఇట్లా సెంటర్లో తిరుపతి వెంకటేశ్వరుడు ఎట్లనో మా ఎల్లమ్మ తల్లి కూడా అట్లా. అసలు మా అమ్మగారు ఏ ముహూర్తం చేసిందో కానీ అసలు అమ్మవారు అంటే పూరంగా అసలు ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో కూడా అమ్మవారు వెలిసింది మంచిగా. అసలు ఆ తల్లి భక్తులనంత చల్లగా కాపాడాలని వేడుకుంటున్నాం. మేము 3 గంటల నుంచి కూడా అమ్మవారికి పాలమూరు పట్టణాన్ని చల్లగా కాపాడాలని మేము ఇక్కడ మా అయ్యగారు కానీ మా ఊళ్ళి సేవకులు కానీ మేము కానీ మా పిల్లలు మా కుటుంబము మా అమ్మ కుటుంబము మొత్తం అమ్మకు ఇక్కడ మేమంతా అమ్మకు ఏది సౌకర్యం ఎవరికి ఇబ్బంది లేకుండా మేము ఇక్కడ అంతా చేస్తున్నాం. మంచిగా వచ్చిన భక్తులు కూడా మంచిగా ప్రశాంతంగా ఉండి మస్తు స్థలం ఉంది, నిదానంగా కూర్చొని అమ్మని దర్శనం చేసుకొని పోవాలి. ఒత్తిడి ఎక్కువైనా కూడా కుళ్ళనే పెట్టినాం. మంచిగా అమ్మని అందరు మనస్ఫూర్తిగా చూసిపోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.